Hello friends, welcome to VMR Logics YouTube channel. నేను మీ రోహిత్ శర్మ, your faculty for current affairs and editorial vocabulary. సో ఫ్రెండ్స్, ఇవాల్టి ఫస్ట్ కరెంట్ అఫైర్ ఏంటి అనేది చూద్దాం. సదరన్ కమాండ్ ఆఫ్ ఆర్మీ ఒక మిలిటరీ ఎక్సైజ్ని స్టార్ట్ చేసింది. ఆ మిలిటరీ ఎక్సైజ్ పేరు ఏంటి అంటే దక్షిణ శక్తి. సో సదరన్ కమాండ్ ఆఫ్ ఆర్మీ అంటే మరి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే పూణేలో హెడ్ క్వార్టర్ అండి. సార్ సదరన్ ఆర్మీ కమాండ్ అంటున్నారు కానీ హెడ్ క్వార్టర్ పూణే ఏంటి అంటే, సో అది బ్రిటిష్ టైం నుంచి వస్తున్న ఒక లెగసీ కాబట్టి ఆ పేర్లను అలాగే కంటిన్యూ చేశారు. సో సదరన్ కమాండ్ ఆఫ్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే మనకి పూణేలో ఉంది. వాళ్ళు ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ని స్టార్ట్ చేశారు. దాని పేరే దక్షిణ శక్తి. సో ఇది కేవలం విత్ ఇన్ ఆర్మీ స్టార్ట్ చేసినటువంటి ఎక్సర్సైజ్. బయట మిగతా కంట్రీస్ వాళ్ళు ఎవరితో కాకుండా ఓన్లీ విత్ ఇన్ ఆర్మీ జరిగేటటువంటి ఎక్సర్సైజ్. ఇందులో ఏంటి అంటే ఇంకా లేటెస్ట్ అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేయడం, అలాగే కొత్త టెక్నాలజీస్ ఏవైతే వచ్చాయో వాటిని యూజ్ చేసి మరింత రెడీనెస్ అనేది తీసుకురావాలి అని చెప్పి ఆర్మీని రెడీ చేయడం అయితే ఇక్కడ జరుగుతోంది. ఇక ఈ దక్షిణ శక్తిలో భాగంగా మరొక మల్టీ ఏజెన్సీ ఎక్సర్సైజ్ కూడా జరిగింది. సో మల్టీ ఏజెన్సీ ఎక్సర్సైజ్. సో వాట్ ఈస్ దిస్ మల్టీ ఏజెన్సీ ఎక్సర్సైజ్ అంటే, ఇందులో మనకి ఆర్మీతో పాటు వేరే ఇతర సంస్థలు కూడా పార్టిసిపేట్ చేశాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్, అలాగే బిఎస్ఎఫ్, వీటితో పాటు గుజరాత్ సెక్యూరిటీ. సో ఇన్ని ఆర్గనైజేషన్స్ కలిపి ఈ సాగర్ శక్తి అనేటటువంటి మరొక ఎక్సర్సైజ్ని కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇది సాగర్ శక్తి కూడా ఎందులో భాగం అంటే దక్షిణ శక్తిలో భాగం. సో మరి ఈ సాగర్ శక్తి అనేది ఎక్కడ జరిగింది అంటే క్రీక్ సెక్టార్. మరి క్రీక్ సెక్టార్ ఎక్కడుంది? కచ్ పెనిన్సులా. క్రీక్ సెక్టార్ కచ్ పెనిన్సులా. మరి ఆ ప్లేస్లో ఈ ఎక్సర్సైజ్ని కూడా నిర్వహించడం జరిగింది. సో ఈ ఎక్సర్సైజ్ యొక్క ముఖ్య ఉద్దేశం మనకి ఏంటి అనేది ఒక్కసారి మనం చూసినట్లయితే, ఈ ఎక్సర్సైజ్ అనేది మనకి కేవలం డెవలప్మెంట్ ఆఫ్ వేరియస్ కోఆపరేటివ్ మెకానిజమ్స్ అంటే వివిధ శాఖలకి సంబంధించినటువంటి ఒక శాఖతో అంటే ఒక డిఫెన్స్ సెక్టార్తో మరో డిఫెన్స్ సెక్టార్ ఏ విధంగా సహకారాన్ని అందించాలి అవసరమైనప్పుడు అనేది ఇక్కడ డెవలప్ చేయడం అయితే జరిగింది. సో అది కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందులో మనకి సాగర్ శక్తి విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ దక్షిణ శక్తి అనే దాంట్లో భాగంగా ఈ సాగర్ శక్తిని మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్, భారత్, మాల్దీవ్స్ మరియు శ్రీలంక 3 దేశాల యొక్క కోస్ట్ గార్డులు ద్వైవార్షిక త్రైపాక్షిక వ్యాయామం, ట్రైలాటరల్ అంటే 3 దేశాలు భాగస్వామ్యం ఉన్నటువంటి ఒక సో వ్యాయామం కాదండి, ఇది విన్యాసం, సారీ. సో బైఎన్నియల్ అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి 3 దేశాలు భాగస్వామ్యం ఉన్నటువంటి ఒక విన్యాసాలని తీసుకురావడం జరిగింది. దీని పేరు ఏంటి అంటే దోస్తీ. RRRని గుర్తుపెట్టుకోండి, 3 ఆర్లు ఉన్నాయిగా, ఇక్కడ 3 దేశాలు ఉన్నాయి. అన్ని దేశాల యొక్క కోస్ట్ గార్డ్స్ అంటే తీర ప్రాంత గస్తీ సంస్థలు. కోస్ట్ గార్డ్స్ అంటే ఏవి? తీర ప్రాంత గస్తీ సంస్థలు. సో తీర ప్రాంత గస్తీ సంస్థలు ఇందులో భాగస్వామ్యాన్ని పొందడం జరుగుతుంది. ఇక ఈ సంవత్సరం ఈ దోస్తీ అనేది మొదలయ్యి 30వ సంవత్సరం కాబట్టి 30 సంవత్సరాలుగా ఇది జరుగుతుంది. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇందులో భారతదేశం తరపున ఏ వెహికల్స్ లేదా ఏ సంస్థలు ఇందులో భాగస్వామ్యాన్ని పొందాయి అనేది ఒక్కసారి మనం చూసినట్లయితే ICGS, ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్, ICGS. అందులో వజ్ర మరియు అపూర్వ అనే 2 ఉన్నాయి. సో
మరి భారతదేశానికి సంబంధించి ఇక్కడ మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్లో వజ్ర అలాగే అపూర్వ. మనకి గుర్తుపెట్టుకోండి, కోస్ట్ గార్డ్కి సంబంధించినవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే ఐసీజీఎస్ పేరుతో ఉంటాయి. అదే నేవీ అనుకోండి ఐఎన్ఎస్ పేరుతో ఉంటాయి. సో కోస్ట్ గార్డ్ అయితే ఐసీజీఎస్, నేవీ అయితే ఐఎన్ఎస్ అనే పేరుతో ఉంటాయి అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో భారతదేశం నుంచి వజ్ర, అపూర్వ అనేటటువంటి 2 కోస్ట్ గార్డ్స్కి చెందినటువంటి తీర ప్రాంత గస్తీ నౌకలు ఇందులో భాగస్వామ్యాన్ని పొందడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ ఎక్సర్సైజ్ లేదా ఈ విన్యాసాల యొక్క ఉద్దేశం ఏంటి అంటే సీ యాక్సిడెంట్స్, సీ పొల్యూషన్, ఆయిల్ స్పిల్స్ అంటే ఏవైనా సముద్రంలో అవాంఛనీయ ఘటనలు కనుక జరిగితే వాటికి సంబంధించి ఇవన్నీ కూడా ఒక్కసారి జాగ్రత్తగా అన్ని దేశాలు కలిసి సముద్రాన్ని మళ్ళీ కాపాడుకునేలాగా ఈ ఈవెంట్స్ అయితే జరుగుతాయి. ఇక ఇందులో మరో ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 1991లో కేవలం ఇండియా, మాల్దీవ్స్ మాత్రమే ఇందులో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ 2012లో మొట్టమొదటిసారి శ్రీలంక జాయిన్ అవ్వడం జరిగింది. సో 1991లో ఇండియా అండ్ మాల్దీవ్స్, 2012లో శ్రీలంక దానికి జాయిన్ అయిందని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక వీటితో పాటు మనకి మరొక రీసెంట్ ముఖ్యమైన విషయం, ఇది ఒక వన్ లైనర్ అండి, దీనిపై పెద్దగా ఫోకస్ అక్కర్లేదు, కానీ ఆ పేరు మనకి ఎక్కువ ఫోకస్లో ఉంది ప్రస్తుతం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఏంటది అంటే ఐఎన్ఎస్ విశాఖపట్నం. ఈ ఐఎన్ఎస్ విశాఖపట్నం అనేటువంటిది ఏంటి అంటే ఒక ఇండియన్ నేవీ షిప్. ఈ ఇండియన్ నేవీ షిప్ పైన ఐఎన్ఎస్ విశాఖపట్నాన్ని రాజ్నాథ్ సింగ్ గారు ఇనాగరేట్ చేయడం జరిగింది. రాజ్నాథ్ సింగ్ ఇనాగరేట్ చేయడం జరిగింది. ఎక్కడ ఇనాగరేట్ చేశారు అంటే ముంబై డాక్యార్డ్లో ఇనాగరేట్ చేయడం జరిగింది. ముంబైలోని నేవల్ డాక్యార్డ్లో. అయితే ఈ ఇనాగరేషన్ పేరు, షిప్కి ఎప్పుడైనా దాని ప్రారంభోత్సవాన్ని కమిషనింగ్ సెరమనీ అంటాం. కమిషనింగ్ సెరమనీ అంటే అర్థం ఏంటండి, ఒక నౌక ఏదైనా సముద్రంలో ప్రవేశపెట్టబడింది అని చెప్పడం, అలాగే డీకమిషన్ అంటే సముద్రం నుంచి తీసేశారు అని చెప్పడం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విశేషాలు. రైట్. ఇక ఈ ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నటువంటి దోస్తీ ఎక్సర్సైజ్ కాకుండా ఇండియా శ్రీలంక మధ్యలో మనకి మరో 2 ఎక్సర్సైజ్లు ఉన్నాయి. శ్రీలంక ఆర్మీతో ఇండియన్ ఆర్మీ చేసేది మిత్రశక్తి. శ్రీలంకన్ నేవీతో ఇండియన్ నేవీ చేసేటటువంటి విన్యాసాలను ఏమంటాము అంటే స్లీనెక్స్ అంటాం. శ్రీలంక ఇండియా నేవల్ ఎక్సర్సైజ్. ఇక మాల్దీవ్స్ ఇండియా కలిపి చేసేటటువంటి ఎక్సర్సైజ్ని మనం ఏమంటాము అంటే ఏకువరిన్ అంటాం. ఏమంటాం? ఏకువరిన్ అనేటటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. సో ఏకువరిన్ మాల్దీవ్స్తో, ఆర్మీ నేవీ శ్రీలంకతో, ఆర్మీ అయితే మిత్రశక్తి, నేవీ అయితే స్లీనెక్స్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్. ఇక మాల్దీవ్స్ యొక్క అధ్యక్షుడు ప్రస్తుతం ఎవరు అంటే ఇబ్రహీం మొహమ్మద్ సలీహ్. అదేవిధంగా మాల్దీవ్స్ యొక్క క్యాపిటల్ మాలే మరియు కరెన్సీ రూఫియా. ఇక శ్రీలంక దేశానికి వస్తే గొటబయ రాజపక్సే. ఈయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజిట్ చేసిన మొట్టమొదటి దేశం భారతదేశం. అందువల్ల ఆ తర్వాత ఈయన ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజులకి జరిగినటువంటి ఎగ్జామ్లో ఈయన మీద ప్రశ్న రావడం అయితే జరిగింది. ఇక క్యాపిటల్ శ్రీ జయవర్ధనపుర కొట్టే. చాలా బుక్స్లో శ్రీ జయవర్ధనపుర అని ఉంటుంది, కానీ శ్రీలంక అఫీషియల్ వెబ్సైట్స్ ప్రకారం శ్రీ జయవర్ధనపుర కొట్టే. ఇక కరెన్సీ శ్రీలంకన్ రూపీ. శ్రీలంకన్ రూపీ ఈ దేశం యొక్క కరెన్సీగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ కేంద్ర మంత్రి అయినటువంటి భూపేందర్ యాదవ్ గారు భారతదేశంలోనే మొట్టమొదటి సర్వే ఎవరిని ఉద్దేశించి, డొమెస్టిక్ వర్కర్స్ని ఉద్దేశించినటువంటి సర్వేని
జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. సో భూపేంద్ర యాదవ్ గారు ఈయన మనకి లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అంటే కార్మిక శాఖ మరియు కార్మిక శాఖ చెందినటువంటి మంత్రిగా మనం ఈయన్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో కార్మిక శాఖ మరియు ఉద్యోగ కల్పన అనేటటువంటి ఈయన శాఖలు సింపుల్గా లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కార్మిక శాఖ మంత్రి అనే మనం వ్యవహరిస్తూ ఉంటాం. సో దేశవ్యాప్తంగా డొమెస్టిక్ వర్కర్స్ తెలుగులో ఎగ్జాక్ట్ వర్డ్ ఏంటి అంటే మనకి సాధారణ భాషలో పని మనుషులు ఎవరైతే ఉంటారో ఇంటి పని చేసే వాళ్ళందరూ ఇంటి పని చేసేటటువంటి ఆ వర్కర్స్ దేశవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు అంటే వాళ్ళ జీతాలు ఎలా ఉన్నాయి, ఇళ్లలో వాళ్ళ పని పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫైనాన్షియల్ అండ్ ఫ్యామిలీ ఇష్యూస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ వయసులో ఈ పనికి వస్తున్నారు, వాళ్ళు ఏ వర్గాలకు చెందినవారు, అదేవిధంగా వాళ్ళలో ఎంతమంది ఇతర ప్రాంతాల నుంచి మైగ్రేట్ అయ్యి వలస వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నారు, అదేవిధంగా వాళ్ళకి ఇంకేమైనా ఎడ్యుకేషన్ అది ఉందా లేదా, వాళ్ళకి జీతం ఎలా అందుతోంది, ఎన్ని రోజులు పని చేస్తున్నారు, అదేవిధంగా రోజు ఎంత దూరం ట్రావెల్ చేయాలి, ఇంట్లో వాళ్ళు ఈ డబ్బులు పట్టుకెళ్ళకపోతే ఇంట్లో నడుస్తుందా లేదా, లేదంటే వీళ్ళ డబ్బులు తీసుకొని వీళ్ళనే ఇంట్లో వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారా, ఇటువంటి అన్ని రకాల విశేషాలని కూడా ఐడెంటిఫై చేయడం, అదేవిధంగా కోవిడ్-19కి ముందు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది, కోవిడ్-19 తర్వాత ఎందుకంటే ఇంట్లోకి ఎవరిని రాలేనటువంటి ఈ సమయంలో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటటువంటివన్నీ కూడా ఇందులో తీసుకురావడానికి ఏర్పాట్లయితే చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా ఏంటి అంటే ఇది ఏ స్కీమ్ని బేస్ చేసుకొని చేస్తున్నారు అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్. అందరినీ కలుపుకుపోదాం, అందరినీ అభివృద్ధి పదంలోకి తీసుకువద్దాం. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సూచన మేరకు సబ్కా సాత్ సబ్కా వికాస్లో ఈ చివరి వ్యక్తి వరకు కూడా చేరేలాగా డొమెస్టిక్ వర్కర్స్ని వాళ్ళ హెల్ప్ అనేది ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకు ఉన్నటువంటి అన్ని రకాల పరిస్థితుల్ని అధ్యయనం చేయడం కోసం కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గారి నేతృత్వంలో ఈ సర్వే అయితే దేశంలోనే మొట్టమొదటిసారి ఇటువంటి సర్వేని అయితే తీసుకురావడం జరిగింది. ఇక నెక్స్ట్ జితేంద్ర సింగ్ గారు దాదాపు గత నెల రోజులుగా ఈయన ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూనే ఉన్నాడు. సో ప్రస్తుతం కూడా మరో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమం, అది కూడా CSIR జిజ్ఞాసలో భాగంగా భారతదేశంలోనే మొట్టమొదటి వర్చువల్ సైన్స్ ల్యాబ్ని ప్రారంభించడం జరిగింది. భారతదేశంలోనే మొట్టమొదటిసారి వర్చువల్ సైన్స్ ల్యాబ్ అనేటటువంటిది ప్రారంభించడం జరిగింది. సో CSIR జిజ్ఞాస అనేటటువంటి కార్యక్రమం కింద మరి ఇందులో ఏం చేస్తారు అంటే 11 నుంచి 18 సంవత్సరాల చిన్నపిల్లలు అంటే 6వ తరగతి నుంచి 12వ తరగతి అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ ఉద్దేశించి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లేదా న్యూ ఎడ్యుకేషన్ పాలసీగా మనం దీన్ని పిలుస్తాం. సో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లేదా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేటటువంటిది ఆల్రెడీ మనకి భారతదేశంలో దశల వారీగా అమలవుతోంది. దీని ప్రకారం ఈ 11 నుంచి 18 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లల కోసం వర్చువల్ సైన్స్ ల్యాబ్ అంటే ఆన్లైన్లోనే వాళ్ళకి అన్ని రకాలైనటువంటి ప్రయోగాలు, అది కూడా వాళ్ళు ఖచ్చితంగా చూడ్డానికి అయ్యేలాగా ఇందులో CSIR ల్యాబ్స్ అన్నిటి యొక్క వర్చువల్ టూర్ అనేది ఇస్తారు. అంటే నిజంగానే మనం ఆ ల్యాబ్లో నడుస్తున్నాం అనేటటువంటి అనుభూతిని అందించేలాటువంటి ఈ CSIR ల్యాబ్స్ మొత్తం చూపించవచ్చు. అదేవిధంగా ఇందులో సైంటిస్టులతో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళకి ఏవైనా డౌట్లు ఉంటే సైంటిస్టులని అడిగి తెలుసుకోవడం వంటివి కూడా ఇందులో మరొక ముఖ్యమైన విశేషంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం రీసెర్చ్ అనేది భారతదేశంలో చాలా చాలా తగ్గిపోయిందనే మనం చెప్పుకోవాలి. ఒకప్పుడు ఉన్నటువంటి క్వాలిటీ రీసెర్చ్ ఇప్పుడు అంతకంటే క్వాలిటీ రీసెర్చ్ వస్తుంది, కానీ ఎక్కువ మంది బయట దేశాలకు వెళ్ళి భారతీయులు అక్కడ రీసెర్చ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వనరులు, అదేవిధంగా ఫండింగ్ మరియు ప్లగియారిజం అంటే మనం ఒక రీసెర్చ్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని మరొకరు ఇంకో రీసెర్చ్ చేసి మనకంటే ముందు ఫలితాలని తీసుకెళ్ళడం ఎందుకు,
మనం 50 అంతస్తుల వరకు ఎలా ఎక్కాలో లిఫ్ట్ వేసేసాం. మనం ఒక్కొక్క మెట్టు కట్టుకుంటూ వస్తున్నాం. ఎక్కుతూ రావట్లేదు. మనమే వాటిని నిర్మాణం చేస్తూ వస్తున్నాం. మన వెనకాల ఉన్నవాడు ఏంటి ఈ 50 మెట్లు నడిచెక్కేస్తున్నాడు. అక్కడి నుంచి వాళ్ళు కన్‌స్ట్రక్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎన్నో రకాలుగా రావడం వల్ల అదే అందరూ కలిపి సహకారం ఉందా అంటే మళ్ళీ అది లేదు. కాబట్టి ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్న కారణంగా ఎంతోమంది భారతదేశం నుంచి వెళ్ళిపోతున్నారు. అయితే భారతదేశంలో మాత్రం ఇంకా ఇప్పుడిప్పుడు మరింత అభివృద్ధి చెందుతోంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అత్యుత్తమమైన రీసెర్చ్ వస్తోంది. కానీ ఇంకా కూడా అది ఎన్నో రెట్లు ఇంప్రూవ్ అయ్యే పొటెన్షియల్ ఉంది. ఎందుకంటే బయట దేశాల్లో ఇక్కడ ఐఐటీఎన్‌లు లేదంటే ఇతరత్రా ఎవరైతే వీటిలో పనిచేసేటటువంటి వాళ్ళున్నారో ఎంఐటీ కావచ్చు, హార్వర్డ్ కావచ్చు మొదలైన అన్నిట్లో కూడా టాప్ లెవెల్‌లో ఉండే వాళ్ళలో ఎక్కువ మంది భారతీయులే ఉండడం, వాళ్ళని భారతదేశం ఉపయోగించుకోవాలి అంటే చిన్న వయసు నుంచే రీసెర్చ్ వైపు రాగలిగితే భారతదేశంలో వాళ్ళని రీసెర్చ్ చేసేలా తీసుకురాగలిగితే ప్రపంచంలో రీసెర్చ్ పరంగా భారతదేశం అత్యున్నత స్థానంలో ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ సిఎస్ఐఆర్ జిజ్ఞాస అనేటటువంటిది కార్యక్రమం చిన్నప్పటి నుంచే మన దేశంలోనే రీసెర్చ్ చేయాలి అనేటటువంటి ఇంట్రెస్ట్‌ని పెంపొందించడం ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇందులో కేవలం ఇంగ్లీష్‌లోనే కంటెంట్ ఉంది. రాబోయే రోజుల్లో హిందీ మరియు ప్రాంతీయ భాషల్లో కూడా దీన్ని తీసుకురావడం అయితే జరుగుతుంది. సో, హిందీ మరియు ప్రాంతీయ భాషల్లో ఈ కంటెంట్ మొత్తాన్ని తీసుకురావడం జరగబోతోంది. సో, అక్కడ వరకు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రస్తుతం సిఎస్ఐఆర్ జిజ్ఞాస ద్వారా భారతదేశంలోనే మొట్టమొదటి వర్చువల్ సైన్స్ ల్యాబొరేటరీని చిన్న పిల్లల కోసం ఎవరు ఇనాగరేషన్ చేశారు అంటే మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శ్రీ జితేంద్ర సింగ్ గారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికొస్తే జ్యోతిరాదిత్య సింధియా గారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఈ వారంలో రెండోసారి చెప్పుకుంటున్నాం. ఈయన ఉడాన్ ఉత్సవ్ అనేటటువంటిది ఒడిశాలో జరుగుతున్న ఆ ఉత్సవానికి హాజరయ్యి వచ్చే 5 ఏళ్లలో 220 విమానాశ్రయాలకి భారతదేశంలో ఉన్న విమానాశ్రయాల కౌంట్‌ని పెంచాలి అని అనుకుంటున్నట్టు అనౌన్స్ చేయడం జరిగింది. ఇక ప్రాజెక్ట్ ఉడాన్ అనేటటువంటి పేరుతో ఆల్రెడీ భారతదేశం ఒక కేంద్ర ప్రభుత్వ పథకం ఉంది. ఉడే దేశ్ కే ఆమ్ నాగరిక్ అంటే భారతదేశంలోని ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కూడా ఎగిరేలాగా అంటే ఒక మిడిల్ క్లాస్ వాడు కూడా ఫ్లైట్ ఎక్కడానికి అనువుగా ఉండేలాగా తక్కువ రేటుతో 2,500 రూపాయలకి గంట ప్రయాణాన్ని అందించినటువంటి ఒక స్కీమ్‌గా ఉడాన్‌ని మనం చెప్పుకోవాలి. సో, ఉడాన్‌లో మరి మొట్టమొదటిసారి నవంబర్ 2018లో ఈ ఉడాన్ అనేటటువంటి స్కీమ్‌ని ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత గనక మనం చూసుకున్నట్లయితే ఎన్నో ప్లేసెస్‌కి రీజనల్ ప్లేసెస్‌కి కనెక్టివిటీ అయితే పెరిగింది. ఇక ఇదే ఉత్సవంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ను పూరీలో పెడదాం అని అనుకుంటున్నాము. పూరీలో ఒక కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ని తీసుకురాబోతున్నాము అని మంత్రి ప్రకటించడం కూడా జరిగింది. సో, అది మరొక ముఖ్యమైన విశేషంగా అదే విధంగా మేఘాలయలోని షిల్లాంగ్ నుంచి షిల్లాంగ్ ఎక్కడుంది? మేఘాలయలోని షిల్లాంగ్ నుంచి దీమాపూర్ ఈ దీమాపూర్ ఎక్కడుంది? నాగాలాండ్‌లో ఉంది. సో, మేఘాలయలోని షిల్లాంగ్ నుంచి నాగాలాండ్‌లోని దీమాపూర్ వరకు ఒక ఉడాన్ ఫ్లైట్‌ని కూడా ఆన్‌లైన్ ద్వారా ఇనాగరేట్ చేయడం జరిగింది. సో, ఇది మనకి నిన్న జరిగినటువంటి ఈ ఉడాన్ ఉత్సవ్‌కి సంబంధించినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలుగా చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటికే ఒడిశాలో కొన్ని ముఖ్యమైన ఎయిర్‌పోర్ట్‌లున్నాయి. ఒకటి బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం. బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ భువనేశ్వర్‌లో ఉంది. అదేవిధంగా రౌర్కెలాలో కూడా ఒక ఎయిర్‌పోర్ట్ అనేది ఉంది ఆల్రెడీ.
ఇప్పుడు పూరిలో ఒక గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ని ప్రారంభించబోతున్నాము అని అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే. ఇక నెక్స్ట్ ఇండోర్‌లోని పాతాళపాని రైల్వే స్టేషన్‌ని గిరిజన నాయకుడు అయినటువంటి తాంత్యా భీల్ పేరును ఖరారు చేస్తూ ఎంపీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక అనౌన్స్‌మెంట్ అయితే చేయడం జరిగింది. తాంత్యా భిల్ ఈయనకి ఇండియన్ రాబిన్ హుడ్ అనే నిక్‌నేమ్ ఉంది. ఇండియన్ రాబిన్ హుడ్ అనేటటువంటి నిక్‌నేమ్ కూడా ఉంది. భారతదేశ రాబిన్ హుడ్‌గా పిలువబడినటువంటి తాంత్యా భిల్ పేరుతో పాతాళపాని అనేటటువంటి రైల్వే స్టేషన్‌ని తీసుకురావడం జరిగింది. దీంతో పాటు మరో 2 ముఖ్యమైన ప్లేస్‌లు ఏంటి అంటే ఎంఆర్10 బస్ స్టాండ్ అనేటటువంటి ఒక ముఖ్యమైన ప్రదేశం ఇండోర్‌లో. ఇప్పటికే గతంలో కూడా మనం నేర్చుకున్నాం. నిన్నటి క్లాస్‌లోనే నేర్చుకున్నాం. ఇండోర్ భారతదేశంలో 5వసారి అత్యంత ఆహ్, క్లీన్ పరిశుద్ధమైనటువంటి నగరంగా 5సారి వరుసగా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులలో నిలిచింది అని కూడా చెప్పుకున్నాం. ఎంఆర్10 బస్ స్టాండ్ పేరు కూడా తాంతియా భీల్ బస్ స్టాండ్‌గా మార్చడం జరిగింది. అదేవిధంగా భన్వర్ కువాన్ అనేటటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కూడలి ఇంటర్సెక్షన్‌ని కూడా తాంతియా భీల్ పేరు మీద పెట్టడం జరిగింది. సో, తాంతియా బిల్ ఈయన ఆదివాసీకి చెందినటువంటి ఒక వ్యక్తి. ఈయన బ్రిటిష్ ప్రభుత్వ ఖజానాల్ని కొల్లగొట్టి అమాయకులకి పంచేవాడు. సో, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇటీవల కాలంలోనే మనకి మొన్నే చూసుకున్నాం హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్‌ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇనాగరేట్ చేశారు అని. ఏ పేరుతో? రాణి కమలాపతి రైల్వే స్టేషన్. జస్ట్ లాస్ట్ వీక్‌లోనే మనం నేర్చుకున్నాం. ఇక అదే విధంగా మాండ్లా అనేటటువంటి పేరులో ప్రదేశంలో ఒక మెడికల్ కాలేజ్‌ని కొత్తగా ఒక మన్యం వీరుడి పేరు మీద ప్రారంభించబోతున్నారు. ఆ మన్యం వీరుడి పేరేంటి అంటే కింగ్ హిర్దే షా. రాజా హిర్దే షా అనేటటువంటి ఒక గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ పేరు మీదుగా ఈ ల్యాండ్‌మార్క్ అనేది రాబోతోందని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్? ఇక ఆ తరువాత నెక్స్ట్ ఒక్కసారి మనం చూసినట్లయితే డాక్టర్ ఎస్‌కే సోహన్ రాయ్ గారు ఇటలీలోని ఫ్లోరెన్స్‌లో గల నైట్‌హుడ్ ఆఫ్ పార్టే గిల్తే అనేటటువంటి ఈ నైట్‌హుడ్‌ని ఆయన పొందడం అయితే జరిగింది. సో, ఏంటండి డాక్టర్ ఎస్‌కే శోభన్ గారు తీసుకొచ్చినటువంటి అవార్డు పార్టే గుల్ఫే ఇన్ ఫ్లోరెసెన్స్ అనేటటువంటి అవార్డు. ఈ అవార్డు వచ్చినటువంటి మొట్టమొదటి భారతీయుడిగా మనం ఈయన్ని చెప్పుకోవాలి. సో, ఎవరు ఈ డాక్టర్ ఎస్‌కే సోహన్ రాయ్? ఎవరు ఈ డాక్టర్ ఎస్‌కే సోహన్ రాయ్ అంటే ఈయన సీఈఓ అండి. ఏ కంపెనీకి అంటే యారీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. యారీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనేటటువంటి సంస్థల్ని ఈయన తీసుకొచ్చి ఈయన ఎన్నో మానవతా కార్యక్రమాలు అదేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ఆయన తన వ్యాపారాల్లోని అదేవిధంగా సినిమాలను కూడా ఆ విధంగా ప్రొడ్యూస్ చేసినందుకు నైట్ ఆఫ్ పార్తే గుల్ఫే అనేటటువంటి ఈ గొప్ప గౌరవ బిరుదుతో ఈయన్ని సత్కరిస్తున్నారు. మరి ఈయన ఎక్కడ సత్కరించబోతున్నారు అంటే బెసిలికా ఆఫ్ శాంటా క్రోస్ అండ్ పలాజియో ది పార్తే గుల్ఫీ. ఇది ఎక్కడుంది అంటే ఫ్లోరెన్స్ ఇటలీలో ఉంది. ఈ ప్రాంతంలో ఈ నైట్‌హుడ్‌తో ఈయన్ని సత్కరించబోతున్నారు. సో, అన్ని ఇటాలియన్ పేర్లు. ఆ పేర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో, ప్రపంచ పర్యావరణాన్ని కాపాడడం కోసం ఈయన చేసిన కృషికి గాను ఈయనకి ఈ అవార్డ్
ఇవ్వడం జరిగింది. ఈయన భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి కానీ ఈయన ప్రస్తుతం షార్జాలో నివసిస్తూ ఉన్నాడు. అలాగే ఈయన ఒక నేవల్ ఆర్కిటెక్ట్ కూడా. ఈయన ఒక నేవల్ ఆర్కిటెక్ట్గా కూడా చాలా పేరు పొందినటువంటి వ్యక్తి. ఈయనకి ప్రపంచంలోనే అతిపెద్ద క్రూ ఉన్న కంపెనీగా ఈయనకి గిన్నీస్ రికార్డు కూడా ఉంది. అదేవిధంగా అరబ్ దేశాలలో అత్యంత ప్రముఖమైనటువంటి భారతీయుడిగా కూడా 4 సంవత్సరాలుగా ఈయన్ని నామినేట్ చేయడం కూడా జరిగింది. వీటి బట్టే మనకి తెలుస్తుంది ఈయన ఏ రేంజ్లో పాపులర్ అనేది. అదేవిధంగా ఈయన బ్లాక్ శాండ్ అనేటటువంటి ఒక సినిమాని కూడా తీయడం జరిగింది. ఇందులో పర్యావరణానికి మనం చేస్తున్నటువంటి హాని, దానివల్ల ఎన్నో రకాల ఇబ్బందులు ఏ విధంగా వస్తున్నాయి అనేటటువంటిది కూడా ఆయన అందులో చూపించడం జరిగింది. దీంతో పాటు సౌండ్ ఆఫ్ పెయిన్, బాధకి ఉన్నటువంటి ఒక శబ్దం అనేటటువంటిది మరొక సినిమా. అంటే ఇది కూడా ప్రకృతిని ఏ విధంగా పరిరక్షించుకోకుండా మనం పాడు చేస్తున్నటువంటి పేరుగా మనకి ఇదొకటి కూడా తీసుకురావడం జరిగింది. ఇక నెక్స్ట్, ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ మరియు అభివృద్ధి ఇచ్చేటటువంటి అంతర్జాతీయ ఇందిరాగాంధీ బహుమతి, ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ పీస్ డిజార్మమెంట్ అండ్ డెవలప్మెంట్ 2021 అనేటటువంటిది ప్రథమ్ అనేటటువంటి ఒక సిఎస్ఓ. గతంలో కూడా మనం ప్రథమ్ అనే సంస్థ వివిధ సర్వేలను ఏ విధంగా తీసుకొస్తుంది అనేది చూసాం. అలాగే భారతదేశంలో ఏ విధంగా ఎడ్యుకేషన్ ఉంది అనే రిపోర్ట్ కూడా ప్రథమ్ అనే ఎన్జిఓ చేస్తుంది అని ఈ వారంలోనే మనం డిస్కస్ చేయడం కూడా జరిగింది. సో ప్రస్తుతం ఈ ప్రథమ్ అనేటటువంటి సంస్థ ఎడ్యుకేషన్ అంటే విద్యా రంగంలో మరింత అభివృద్ధి పరచడానికి, మరింత క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందించడానికి ఎవరికి, అండర్ ప్రివిలేజ్డ్, ఎవరైతే పాపం కనీస అవసరాలకు కూడా గతి లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మరిన్ని డబ్బులు అందించడం కోసం వాళ్ళ కోసం పెట్టినటువంటి ఎన్జిఓగా ప్రథమ్. ఈ ప్రథమ్ని సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్గా పిలుస్తాం, సిఎస్ఓ అంటాం. సో వీళ్ళేంటి అంటే ఎడ్యుకేషన్కి పరంగా ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమాలకు గాను ఇందిరాగాంధీ పురస్కారం ఈ సంవత్సరం వీళ్ళకి లభించడం జరిగింది. ఈ సంస్థ ద్వారా 10 లక్షల విద్యార్థులు ప్రత్యక్షంగా, 50 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ సహకారంతో ప్రతి సంవత్సరం విద్యకి దగ్గర అవుతున్నారు, దూరం అవ్వకుండా వీళ్ళు కాపాడగలుగుతున్నారు. అదేవిధంగా యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్, దీని గురించే మనం గత వారం మాట్లాడుకున్నది. ఈ యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ కూడా ప్రథమ్ అనేటటువంటి ఈ సంస్థే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎన్ని రకాల విశ్లేషణలు ఇచ్చారో కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది. సో ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ పీస్ డిజార్మమెంట్ అండ్ డెవలప్మెంట్ ఇది 1986 ఇందిరాగాంధీ గారు చనిపోయిన 3 సంవత్సరాల తర్వాత తీసుకురావడం జరిగింది. ఇందులో 25 లక్షల క్యాష్ ప్రైజ్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ ఇందిరాగాంధీ పురస్కారం 100కి 90% పరీక్షల్లో, రాబోయే 6 నెలల్లో జరగబోయే పరీక్షల్లో ఈ క్వశ్చన్ వచ్చే పాసిబిలిటీ ఉందని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇందిరాగాంధీ గారి పీస్ ప్రైజ్, మహాత్మా గాంధీ పీస్ ప్రైజ్ ఇవి రెండూ కూడా తరచూ మనకి పరీక్షల్లో అడిగేటటువంటి ప్రశ్నలుగా మనం చెప్పుకోవాలి. సో అందుకు గుర్తుపెట్టుకోండి. ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ ఈ సంవత్సరానికి ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ పీస్ డిజార్మమెంట్ అండ్ డెవలప్మెంట్గా పిలుచుకునేటటువంటి ఈ ప్రైజ్ మరి ఎవరికి వచ్చింది అంటే ప్రథమ్ అనేటటువంటి ఈ సంస్థకి రావడం జరిగింది. ఇక నెక్స్ట్, రొమేనియా అధ్యక్షుడు రొమేనియా దేశానికి కొత్త ప్రధానమంత్రిని నియమించడం జరిగింది. ఆయన పేరే నికోలే సిక్వా అనేటటువంటి వ్యక్తి రొమేనియా దేశానికి కొత్త ప్రధానమంత్రిగా నియమితులవడం జరిగింది. సో రొమేనియాకి సంబంధించి ఒక ముఖ్యమైన డాటా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే డాన్యూబ్ అనేటటువంటి నది. ఎందుకంటే ఇటీవల రైల్వే ఎన్టీపీసీలో ఈ ప్రశ్న అడగడం జరిగింది. డాన్యూబ్ అనేటటువంటి నది ఏ ఖండంలో ఉంది? ఈ డాన్యూబ్ అనే నది జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్లో
మొదలవుతుంది. జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్‌లో మొదలయ్యేటటువంటి ఈ నది రొమేనియాలోని డాన్యూబ్ డెల్టాలో అంతర్ధానమవుతుంది. అంటే ఇక్కడ నుంచి సముద్రంలో కలిసిపోతుంది. సో, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా డాన్యూబ్ అనేది సెకండ్ లాంగెస్ట్ లేదా సెకండ్ లార్జెస్ట్ అనేది కరెక్ట్ వర్డ్. రెండవ అతి పొడవైన రివర్ యూరోప్‌లో. ఐరోపాలోనే రెండవ అతి పొడవైన రివర్‌గా డాన్యూబ్ నదిని మనం చెప్పుకుంటాం. ఇక రొమేనియా దేశంకి సంబంధించి మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే రొమేనియా నాటోలో భాగంగా ఉన్నటువంటి దేశం. అదేవిధంగా యూరోపియన్ సమాఖ్య ఈయూలో కూడా ఉన్నటువంటి దేశంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక రొమేనియా యొక్క క్యాపిటల్ బుచారెస్ట్. ఇది కూడా గతంలో ఒక ఎగ్జామ్‌లో అడగడం జరిగింది. అదేవిధంగా రొమేనియన్ లూ అనేటటువంటిది ఈ దేశ కరెన్సీగా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ నాసా ఇన్కస్ అనేటటువంటి ఒక మిషన్ని సెలెక్ట్ చేసింది. దేనికి అంటే తుఫాన్లు మరియు వాతావరణ నమూనాలను అధ్యయనం చేయడం కోసం ఇన్కస్. ఈ ఇన్కస్ అనేది ఏంటి అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫ్ కనెక్టివ్ అప్‌డ్రాఫ్ట్స్‌గా చెప్తాం. సో, ఇన్వెస్టిగేషన్ ఆఫ్ కనెక్టివ్ అప్‌డ్రాఫ్ట్స్‌గా చెప్పేటటువంటి ఈ మిషన్‌ని నాసా సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఇది దేంట్లో భాగంగా అంటే ఎర్త్ వెంచర్ మిషన్ 3. సో, దీన్నే ఈవీఎం 3గా చెప్తున్నారు. ఈ ఎర్త్ వెంచర్ మిషన్ అంటే భూమిపై ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పర్యావరణానికి సంబంధించి అదేవిధంగా వాతావరణ మార్పులకు సంబంధించిన విషయాలు అధ్యయనం చేయడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. సో, ఈ కార్యక్రమంలో మరి ఎవరు ముఖ్యమైన భాగస్వామ్యాన్ని తీసుకుంటారు అంటే కొలరాడో రాష్ట్ర విశ్వవిద్యాలయం ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో, జస్ట్ ఏంటి అంటే ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. అక్కడక్కడ మనకి ఎంసీక్యూలో అడుగుతూ ఉంటారు. సో, ఎర్త్ వెంచర్ మిషన్ ఇదేంటి అంటే అంతరిక్షాన్ని ఉపయోగించి అంటే అంతరిక్షంలో ఉన్నటువంటి శాటిలైట్స్ కావచ్చు, ఇతరత్రా రోదసిలో మనం ప్రవేశపెట్టినటువంటి ఉపగ్రహాల దగ్గర నుంచి ఇతరత్రా వస్తువుల ఉపయోగించి మనం భూమిని అధ్యయనం చేయడమే ఎర్త్ వెంచర్ మిషన్‌గా మనం చెప్పుకుంటాం. ఇందులో పూర్తిగా అన్నీ కూడా స్పేస్ బేస్డ్ ఇన్వెస్టిగేషన్సే ఉంటాయి. ఇందులో అనేక ప్రపోజల్స్ వస్తే ఒక్క ఇన్కస్‌ని మాత్రం సెలెక్ట్ చేయడం జరిగింది. ఇన్కస్‌ని ముందు మరింత ముందుకు తీసుకువెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంలో దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ డిఎంఆర్‌సి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్. ఈ సంస్థ మొట్టమొదటిసారి భారతదేశంలోనే డెవలప్ చేసిన నమూనా ఏంటది? ఆర్ఎస్‌డిటిఎస్. దేనికి? డ్రైవర్ ట్రైనింగ్ సిస్టమ్‌ని ప్రారంభించడం జరిగింది. దీని పూర్తి పేరు రోలింగ్ స్టాక్ డ్రైవర్ ట్రైనింగ్ సిస్టమ్. అంటే ఎవరైతే మెట్రో రైల్ డ్రైవర్స్ ఉంటారో వారికి సంబంధించి స్కాడా అనేటటువంటి అప్లికేషన్ ద్వారా ఈ స్కాడా అనేది ఏంటి అంటే కంట్రోల్ సిస్టమ్స్‌లో వస్తుంది. ఇంజినీరింగ్‌లో కంట్రోల్ సిస్టమ్స్ ఎలక్ట్రికల్, మెకానికల్‌లో చదివిన వాళ్ళకి తెలుస్తుంది. సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డాటా అక్విజిషన్‌గా చెప్తాం. కొన్ని వందల మంది చేయాల్సిన పనిని ఈ కంప్యూటర్ ద్వారా కనెక్ట్ చేసి మనం ఆటోమేటిక్ ప్రోగ్రామింగ్ చేస్తే అన్ని కంప్యూటరే చేస్తుంది మనకి. సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డాటా అక్విజిషన్ దీన్ని స్కాడా అనే పేరుతో పిలుస్తారు. అయితే సూపర్ స్కాడా అంటే ఈ స్కాడాలో కూడా అభివృద్ధి చెందినటువంటి వెర్షన్‌ని ఈ ఆర్ఎస్‌డిటిఎస్‌తో పాటు ప్రారంభించడం జరిగింది. సో, ఈ మొత్తం కార్యక్రమం మరి ఎవరెవరు కలిపి అభివృద్ధి చేశారు అంటే డిఎంఆర్‌సి మరియు బిఈఎల్. నిన్నే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఎయిర్‌బస్‌కి కూడా ఒక కొత్త కాంట్రాక్ట్ ఇచ్చింది అని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. సో, ఇందులో ఏంటి అంటే
ట్రైనింగ్ అనేది చాలా సులభంగా అందించడం కుదురుతుంది. ఎవరైతే ఢిల్లీ మెట్రో ఆసియాలోనే అత్యంత పొడవైన మెట్రో రైలు మార్గంగా ఢిల్లీ మెట్రో ఉంది. మరి ఆ ఢిల్లీ మెట్రోకి సంబంధించినటువంటి డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అత్యంత తక్కువ ఖర్చుతో అత్యాధునికమైనటువంటి ట్రైనింగ్ ఇవ్వడం దీని ద్వారా కుదురుతుంది అని దీన్ని తీసుకురావడం జరిగింది. రైట్. ఇక నెక్స్ట్, బెంగళూరు ఎయిర్పోర్ట్ దక్షిణాసియాలోనే మొట్టమొదటి ఎయిర్పోర్ట్గా నిలవబోతోంది. దేంట్లో మొట్టమొదటి ఎయిర్పోర్ట్గా నిలవబోతోంది అంటే రోసెన్బౌర్ ఫైర్ ఫైటింగ్ సిమ్యులేటర్ను ప్రవేశపెట్టేటటువంటి మొట్టమొదటి ఎయిర్పోర్ట్గా కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరు ఉండబోతోంది. ఎందుకు అంటే రోసెన్బౌర్ అనేటటువంటిది ఒక అంతర్జాతీయ సంస్థ. ఆ సంస్థ తమ యొక్క టాక్టికల్ సిమ్యులేటర్ను రోసెన్బౌర్ టాక్టికల్ సిమ్యులేటర్ అనేటటువంటిది, ఇందులో ఏంటి అంటే ఫైర్ ఫైటింగ్, ఎవరైతే అగ్నిమాపక దళం ఉంటారో, ప్రత్యేకంగా ఎయిర్పోర్ట్లో రక్షణ కోసం ఉన్నటువంటి అగ్నిమాపక దళం ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఇందులో సిమ్యులేటర్ అంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా నిజంగా ఉన్నటువంటి పరిస్థితులను ఇందులో తీసుకురావడం జరుగుతుంది. మరి ఆ పరిస్థితుల్లో పైలట్లు కావచ్చు లేదా ఇతర వ్యక్తులు ఎవరైతే ఫైర్ డిపార్ట్మెంట్ ఉంటుందో వాళ్ళు కూడా ఇందులో ట్రైనింగ్ అయ్యే సదుపాయాలని కల్పిస్తున్నారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలు, ఇతర ఎయిర్పోర్ట్లకు చెందినటువంటి అగ్నిమాపక శాఖ అధికారులు మరియు ఎవరైతే అక్కడ ఫైటర్స్ ఉంటారో వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ అయ్యేలా, అంటే దేశవ్యాప్తంగా ఫైర్ ఫైటింగ్ హబ్గా ఈ ప్రదేశాన్ని ఆధునీకరించబోతున్నారు అన్నట్టు వీళ్ళొక అనౌన్స్మెంట్ అయితే తీసుకురావడం జరిగింది. ఎందుకంటే రోసెన్బౌర్ ఫైర్ ఫైటింగ్ సిమ్యులేటర్ అనేది అంతర్జాతీయంగా అత్యంత ప్రామాణికమైనటువంటి ఒక సిమ్యులేటర్గా చెప్తారు. సో దీన్ని ప్రస్తుతం భారతదేశంలోనే కాకుండా దక్షిణాసియాలోనే మొట్టమొదటిసారిగా బెంగళూరులో పెట్టడం జరుగుతోంది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వస్తే, గాఫెన్ 11 హై రిజల్యూషన్ రికన్సెన్స్ శాటిలైట్ని లాంచ్ చేసినటువంటిది చైనా. సో ఈ శాటిలైట్ అనేది 2021లో 44వ ప్రయోగం చైనాకు సంబంధించి. అదేవిధంగా లాంగ్ మార్చ్ అనేటటువంటి రాకెట్లను ఉపయోగించి చేసినటువంటి 397వ ప్రయాణం. మన ఈ 2 నెలల్లోనే దాదాపు ఒక 10 పైన చూసాం. సో చైనీస్ ఏరోస్పేస్ టెక్నాలజీ కార్పొరేషన్ CASC వాళ్ళు ఈ రాకెట్ని కూడా తీసుకువెళ్ళడం జరిగింది. ఈ రాకెట్ వల్ల ప్రస్తుతం ఏమవుతుంది అంటే USA యొక్క నిఘా ఉపగ్రహాలు, స్పై శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో, సో USAకి సంబంధించిన నిఘా ఉపగ్రహాలు వీటిని దాటుకునేటటువంటి క్యాపబిలిటీతో ఈ నూతనంగా తయారు చేసినటువంటి గాఫోన్ 11 అనేటటువంటి హై రిజల్యూషన్ రికన్సెన్స్ ఉపగ్రహం USAతో సమానంగా ఇప్పుడు చైనాకి అన్ని రకాలుగా ఇమేజెస్ని అందించబోతోంది. సో ఇందులో ఏంటి అంటే హై రిజల్యూషన్తో పాటు ప్రపంచంలోనే అత్యాధునిక కెమెరా టెక్నాలజీని వాడడం జరిగింది. సో ఈ గాఫన్ శాటిలైట్స్ అనేవి CHEOS చైనా హై రిజల్యూషన్ ఎర్త్ అబ్జర్వేటరీ సిస్టమ్. అయితే ఈ కార్యక్రమం వల్ల భారతదేశానికి ఒక రకంగా ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం లేకపోలేదు. ఎందుకు అంటే ఇంత హై రిజల్యూషన్ ఇమేజెస్ వాళ్ళు ఇండియావి కూడా తీసే అవకాశాలు లేకపోలేవు. సో అందువల్ల ప్రపంచంలోనే అత్యాధునికమైనటువంటి USAకి చెందిన ఆ మెకానిజంని వీళ్ళు ఇప్పుడు పొంది ఉన్నారు కాబట్టి ఇది ఇంకా డేంజరస్గా మనం చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్, సయీద్ మస్తాక్ అలీ T20 రైల్వే ఎగ్జామ్స్లో 200% క్వశ్చన్గా గుర్తుపెట్టుకోవాలి. సో సయీద్ మస్తాక్ అలీ T20లో ప్రస్తుతం ఏంటి అంటే తమిళనాడు జట్టు 2021-22 సీజన్ను గెలుచుకోవడం జరిగింది. షారుఖ్ ఖాన్ లాస్ట్ బాల్లో 6 కొట్టి హీరో అయిపోయాడు. ఈ షారుఖ్ ఖాన్ అనేటటువంటి వ్యక్తి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలవడం జరిగింది. సయీద్ మస్తాక్ అలీ T20 టోర్నమెంట్
సింపుల్గా సయ్యద్ మస్తాక్ అలీ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది, లేదా క్రికెట్లో ఏ ఫార్మాట్లో జరుగుతుంది, ప్రస్తుతం విన్నర్ ఎవరు అనేటటువంటిది ఖచ్చితంగా క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదే టోర్నమెంట్లో అక్షయ్ కర్నేవార్ అనేటటువంటి విదర్భ టీం బౌలర్, అక్షయ్ కర్నేవార్, ఈయన ఏ టీంకి చెందినవాడు అంటే విదర్భ టీంకి చెందినవాడు. ఈయనకి ప్రపంచ రికార్డు కూడా స్థాపించాడు. 4402 అంటే 4 మేడిన్ ఓవర్లని ఈయన ప్రొడ్యూస్ చేయడం ద్వారా మణిపూర్ జట్టుతో ఆడుతున్నప్పుడు, అంటే ఈయన విదర్భ క్రికెట్ టీంని రిప్రజెంట్ చేస్తూ మణిపూర్ టీం మీద ఆడుతున్నప్పుడు 4402 అనేటటువంటి ప్రపంచంలోనే అత్యంత ఎకనామిక్ ఫిగర్స్ని నమోదు చేయడం కూడా జరిగింది. ఇక సయ్యద్ మస్తక్ అలీ T20 మనకి 2006-7 నుంచి జరుగుతోంది. 3 times ఛాంపియన్షిప్ని గెలిచిన జట్టు ఏది అంటే తమిళనాడు. ఓకే, సో 3 times ఇప్పటి వరకు ఉన్నటువంటిది. ఓకే, ఇక నెక్స్ట్ ఇవాల్టి కరెంట్ అఫైర్స్ ఇక్కడితో కంప్లీట్. ఇక నెక్స్ట్ వొకాబులరీ చూద్దాం. ఫస్ట్ వర్డ్ ఏంటి అంటే స్టాష్. సో ఇవాల్టి ఫస్ట్ వర్డ్ మనం స్టాష్ అనేటటువంటిది. సో స్టాష్ అంటే ఏంటి? సో స్టాష్ అంటే ఏంటి అంటే ఏ స్టోర్ ఆర్ సప్లై ఆఫ్ సంథింగ్ విచ్ ఈస్ టిపికల్లీ కెప్ట్ హిడెన్ ఆర్ సీక్రెట్. అంటే ఏదైనా ఒకటి చాలా జాగ్రత్తగా ఎక్కడైనా దాచినట్లయితే దాన్ని మనం ఏం చెప్తాము అంటే స్టాష్గా చెప్తాం. అంటే మనం దేన్నైనా తీసుకొచ్చి జాగ్రత్తగా కుప్ప పెట్టుకున్నాం. ఉదాహరణకి ఉల్లిపాయ రేట్లు పెంచాలి, పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఏం చేస్తారు, పూర్తిగా స్టాక్ను తెచ్చి తమ దగ్గర పెట్టేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఏంటి, అది ఇతరులకి దొరకదు. సో అలా హోర్డ్, స్టాక్ పైల్, స్టోర్, రిజర్వాయర్ ఈ రకంగా పెట్టుకునే దాన్ని మనం స్టాష్ అంటాం. మరి దీని ఆపోజిట్ ఏమవుతుంది? కాస్ట్ అంటే అందరికీ చూపించడం, డిస్కార్డ్ బయట పడేయడం, డంప్ అంటే కుప్ప పెట్టి పోసేయడం, జెటిసన్ అంటే అందరికీ చూపించేసేయడం. ఇటువంటివి దీని ఆపోజిట్స్ అవుతాయి. ఓకే, దేర్ వాజ్ ఏ స్టాష్ ఆఫ్ గోల్డ్. సో అక్కడ ఒక పెద్ద సీక్రెట్గా దాచినటువంటి బంగారం కుప్ప ఉంది అని మనం గోల్డ్ బార్స్ అంటే బంగారం బిస్కెట్లు ఒక కుప్ప ఉన్నాయి అని చెప్పుకోవడానికి దీన్ని యూస్ చేస్తున్నాం. రైట్, ఇక నెక్స్ట్ హెఫ్ట్ అంటే దేన్నైనా లిఫ్ట్ చేయడం లేదా ఏదైనా భారీ వస్తువుని తీసుకువెళ్ళడాన్ని ఏమంటారు అంటే హెఫ్ట్ అనేటటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. మరి దీని సినోనిమ్స్ ఏంటి? లిఫ్ట్, హీవ్, హాయిస్ట్, హాల్ ఇవన్నీ కూడా ఈ హెఫ్ట్ అనే పదానికి మనం సినోనిమ్స్గా చెప్పుకుంటాం. మరి హెఫ్ట్ అనే పదానికి ఆపోజిట్ ఏంటి అంటే లిఫ్ట్ చేయడానికి ఆపోజిట్ డ్రాప్ చేయడం లేదా ఒక చోట పెట్టేయడం, డాడ్జ్ అంటే విసిరి కొట్టడం, లోయర్ అంటే కిందకి తీసుకురావడం. ఓకే, సో హెఫ్ట్ యువర్ బ్యాక్ ప్యాక్ ఆన్ టు యువర్ షోల్డర్ అంటే నీ భారీగా ఉన్నటువంటి నీ బ్యాగ్ని నీ భుజాలకి నువ్వే వేసుకో అని చెప్పడం అనమాట. అంటే ప్రస్తుతం కార్పొరేట్ స్కూల్స్ ఒక ఇంత కట్ట 50 ఒక బియ్యం బస్తానో తెలియదు, స్కూల్ బ్యాగో తెలియదు, అలాంటి బుక్ బ్యాగ్ ఉంటే దాన్ని నీ వెనక వేసుకో అంటే నీ వీపుకి తగిలించుకో అని చెప్పడమే హెఫ్ట్. ఇక నెక్స్ట్ సూపర్ యాన్యుయేటెడ్ అంటే అవుట్డేటెడ్ లేదా పురాతన కాలమైనటువంటిది. అంటే ఒక రకంగా ఇప్పుడు ఎవరైనా పురాతన కాలం నాటి నోకియా ఫోన్ వాడుతున్నారు అనుకోండి, వాళ్ళకి చెప్పేది ఇట్ ఈస్ సూపర్ యాన్యుయేటెడ్ అని చెప్తాం. దీని సినోనిమ్స్ కూడా బాగున్నాయి చూడండి. ఆబ్సలీట్ అంటే అవుట్డేటెడ్, డిఫంక్ట్ ఇప్పుడు ఇది అసలు వాడకంలోనే లేదు, యాంటిక్వేటెడ్ దీన్ని మ్యూజియంలో పెట్టాలి, ఎనాక్రోనిస్టిక్ అంటే ఎప్పుడో భూమి పుట్టక ముందు దీన్ని వాడేవారు అని చెప్పడం. మరి దీని ఆపోజిట్ మోడర్న్, నూతన,
మోడర్నైజ్డ్, వినూత్న, మోడిష్ అంటే కొత్తగా చేసినటువంటి, న్యూ ఫ్యాంగిల్డ్ అంటే ఇంకా కొత్తగా ఉన్నటువంటి అనేటటువంటి అర్థాల ద్వారా మనం దీన్ని చెప్పుకోవచ్చు. రైట్. సో నెక్స్ట్ వర్డ్ చూసినట్టయితే స్టీర్, గైడ్ ద మూమెంట్ ఆర్ కోర్స్ ఆఫ్ అంటే ఆ మార్గాన్ని మనం చూపించినట్లయితే దాన్ని మనం ఏమంటాము అంటే స్టీర్ అంటాం. అంటే గైడ్ చేయడం, కండక్ట్ చేయడం, డైరెక్ట్గా పంపించేయడం, లీడ్ చేయడం అంటే ముందుండి నడిపించడం. వీటన్నిటిని కూడా మనం దీనికి సినోనిమ్స్గా చెప్పడం అయితే జరుగుతుంది. ఇక మరి ఆపోజిట్స్ ఏమవుతాయి? అబాండన్, ఎషోర్, పడల్,